ప్రభు నామానికి మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారు కదా. చూడండి, మనము మేలు చేసేటప్పుడు చాలా ఆలోచన చేస్తాం. ఈ మేలు చేస్తే నాకేంటి, అసలు మేలు చేయటం వల్ల నాకేంటి లాభం అని చాలా విషయాలు అనుకుంటాం. కానీ నువ్వు మేలు చేసినప్పుడు, కీడు చేయటం అని నువ్వు మేలు చేసినప్పుడు దానికి తగిన ప్రతిఫలాన్ని గొప్పగా దేవుని దగ్గర నుంచి నీకు అనుగ్రహించబడుతుంది. ఎప్పుడు లేటుగా కావచ్చు, కొన్నిసార్లు తొందరగానే కావచ్చు. కీడు ఎంత మాత్రం చేసే ఆలోచన నీలో లేకుండా నువ్వు మేలు చేసే ఉద్దేశం కలిగి ఉంటే తప్పకుండా పరలోకపు తండ్రి నీకు మేలే చేస్తాడు. గొప్ప ఆశీర్వాదాన్ని దాచి ఉంచిన మేలు నువ్వు అనుభవించేలా చేస్తాడు. చూడండి, అహశ్వరోషు రాజును ఇద్దరు సైనికులు చంపడానికి మరి ప్లాన్ వేసినప్పుడు ఆ ప్లాను మొర్దెకైకి తెలిసిపోతుంది. తెలిసినప్పుడు ఆ విషయం రాజు దగ్గర తీసుకెళ్లి సమాచారం అందించినప్పుడు అది నిజమేనని తెలుసుకొని ఆ యొక్క రాజు మరణం నుండి ఇక మొర్దెకై తప్పిస్తాడు. ఈ మొర్దెకై తప్పించిన సంగతి రాజుకు తెలియలేదని ఈయన మొర్దెకై బాధపడలేదు. ఆ సంగతిని మళ్ళా రాజు దగ్గర తీసుకెళ్లేదు. అది అలాగే గుప్తంగా ఉంచబడింది. కానీ ఈ యొక్క మొర్దెకై మరి కష్ట సమయంలో, వేదన సమయంలో, దుఃఖ సమయంలో మరి రాజుకు తెలియాల్సిన టైంలో దాన్ని ప్రభు అప్పటికప్పుడు ఓపెన్ చేస్తాడు. రాజుకు నిద్ర పట్టకుండా చేసి సమాచార గ్రంథం తెప్పించి అందులో చదివినప్పుడు మొర్దెకై తాను చేసిన మేలు అక్కడ బయటపడుతుంది. చూడండి, ఇక మొర్దెకై మేలు చేశాడు దేవునికి మాత్రమే తెలుసు. కానీ ఎప్పుడు బయటపడింది అది ఖచ్చితంగా నీకు మరి అది ఆశీర్వాదకరంగా తప్పకుండా ప్రభు ఓపెన్ చేశాడు. రాజు తెలిసిపోతుంది. మొర్దెకైకి గొప్ప ఘనతనిస్తాడు. హామాను తుంచివేస్తాడు. ఈరోజు నువ్వు మేలు చేయి, దేవుడు నీకు తప్పకుండా మేలే చేస్తాడు. ఒక మాట మీకు చూపిస్తాను. గలతీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం. మనం మేలు చేయుట ఎందు విసుకకయుందుము, దేవునికి కలుగుగా. విసుకోకూడదు. నీకు మేలు చేయడం ఏంటి? ఆయన నీకు మేలు చేయాల్సిన అవసరం నాకేంటి? మొర్దెకై మేలు చేశాడు. అద్భుతమైన ప్రతిఫలాన్ని ప్రభు ఇచ్చాడు. తప్పకుండా నువ్వు మేలు చేయి. మేలుకరమైన ఆశీర్వాదాలు దాచి ఉంచిన మేళ్ళన్నీ ప్రభు ఆయా సమయంలో తప్పకుండా నీ ఇంటికి పంపించబోతున్నాడు. ఆమేన్. కామెంట్ బాక్స్లో ఆమేన్ టైప్ చేయండి. తప్పకుండా మీ అందరి కోసం నేను మరలా ప్రార్థన